మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ తోటి ఇవి నడుస్తూ ఉండే. ఎంత వెచ్చించారు అప్పుడు? సుమారు అంటే కంపెనీ వాళ్ళ 1600 కోట్ల తోటి వెచ్చించి చేయడం జరిగింది. 1600 కోట్లే కాకుండా మిగతా ఇవన్నీ డెవలప్మెంట్స్ కూడా మొన్నటికి మొన్న కూడా మా బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయే ముందు కూడా 200 కోట్లతోటి పెద్ద ఇక్కడ వాగు వచ్చి కైటిక్స్ కంపెనీ మునిగిపోవడం జరిగింది. దానికి కూడా 200 కోట్లు శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయక ఆ 200 కోట్లలో కనీసం ఒక 15-20 కోట్ల వర్క్ నడిచి అది కూడా ఫైనాన్స్ అప్రూవల్ రాక ఆ వర్క్ కూడా ఆగడం జరిగింది. దానికి కూడా మాజీ ఎమ్మెల్యే గారు చాలా ధర్మారెడ్డి గారు వారు సిఎస్ తోటి కూడా డిస్కస్ చేసి అది కూడా అప్రూవల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నది ఏం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది. గత ప్రభుత్వంలోనే అభివృద్ధి కూడా జరిగింది. దాన్ని రాబోయే రోజులు కూడా మళ్ళీ మా రోజులే వస్తాయి. మేము దీన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత యువత మొత్తం ఇక్కడ నుండి చాలామంది పద్మశాలీలు ఉంటారు. సూరత్లో చాలామంది వాళ్ళు జీవనోపాధి కోసం సూరత్, భీమండి, షోలాపూర్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి ప్రాంతాల్లోనే వారి గ్రామాలలో నుండి ఇక్కడ చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న ఆంజనేయ మిల్లు మూతపడ్డది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. వరంగల్ జిల్లాలో పెద్ద ఇండస్ట్రీస్ ఏం లేవు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆదేశానుసారం పెద్దలు చల్లధర్మారెడ్డి గారు ల్యాండ్ సేకరించడం జరిగింది. ఈ ఫ్యాక్టరీలు రావడం కోసం కూడా చాలా వాళ్ళకున్న అగ్రిమెంట్లు కూడా చేసుకోవడానికి చాలా కూడా కృషి చేయడం జరిగింది. ఇక్కడ ఈ ల్యాండ్ ఇచ్చిన రైతులకు కూడా వారికి ఒక ఎకరానికి ఇంటికి ఒక ఉద్యోగం మరియు ఎకరానికి 100 గజాల ప్లాటు ఆ బెనిఫిట్స్ కూడా ఇచ్చే కోసం కూడా అప్పుడు బాగా కష్టపడి వాళ్ళకి బెనిఫిట్స్ ఇప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఇండ్లు కట్టిస్తామన్నారు. షోపుడప్ చేసి మాటలు చెప్పుకొని పోవడం తప్ప వాళ్ళైతే చేసింది ఇక్కడి వరకు ఏం లేదు. ఇక రాబోయే రోజుల్లో రేపు ప్రధాని కూడా మా ఫండ్స్ పెడతాం, సెంట్రల్ ఫండ్స్ పెడతామని చెప్పి ఒక కొత్త నయా స్కీమ్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళ నాయకులు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈడ చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది తప్ప వేరే ఎవరు కూడా చేసింది లేదండి. థ్యాంక్ యూ అండి.